హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటి డైరెక్ట్గా పప్పులు జీలకర్ర ఇవి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ పప్పులు ఇవన్నిటితోటి మార్చిన కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. రండి చూడండి. ఇవి జీలకర్ర, పల్లీలు, మినపగుండ్లు, శనగపప్పు ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేపుకోవాలి. మంచి సన్న సెగ మీద వేపుకోవాలి. మంచి దూరగా అయ్యేలా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం నూనె పోయాలి ఫ్రెండ్స్. కొంచెం అంతే నూనె. నూనె వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా కలదిప్పుకోవాలి. ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయా లేదా చూడండి. ఇవి మంచిగా వేపుకోవాలి. ఇది ఇంకా దీంట్లో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఇవన్నీ వేగినాయి ఫ్రెండ్స్. చూడండి వేగాయి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇది ఏం కారపొడా అనేసి అని అనుకుంటున్నారా? చూపిస్తా, ఆగండి. ఇప్పుడు కొన్ని మెంతులు కూడా కొంచెం మంచిగా అటు ఇటు అనుకుని అయిపోతుంది. వీటికి నూనె ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందాక వేపిన వాటిలోనే నూనె ఉంది కాబట్టి చాలు. ఇప్పుడు ఇవి వేగినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కకు పెట్టుకుందాం. కొన్నే కదా, పక్కకు పెట్టు. ఇప్పుడు మళ్ళీ వీటిలో ఎండుమిర్చి ఇవి వేసుకోవాలి. నేను ఒక అద్దపావు ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పప్పులన్నిటిని అవి ఒక గ్లాస్ తీసుకున్నాను కదా. వీటిలోకి ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను. ఇగో ఈ గ్లాస్ కొలత, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎండుమిరపకాయలని కొంచెం అంత ఒక్క చుక్క నూనె చుక్క వేసుకున్నాం కదా, ఆ నూనె చుక్కతోటి వేపుకోవాలి. మంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేపుకుంటున్నాను. చూడండి, మంచిగా ఎర్రగా దూరగా వేగాలి. అప్పుడు బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు చూపిస్తుంది. పల్లీలు, నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేపినే చూపిస్తుంది. ఇంతకీ ఏం కారపొడి ఏంటి అనుకుంటున్నారా? కారపొడే, కానీ ఏం ఆకేస్తున్నా చూడండి. ఆ ఆకు ఏంటో మీరు నాకు కామెంట్ కూడా పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో పూర్తి అయిపోయేసరికల్లా ఆకు పేరేంటో నాకు కామెంట్ పెట్టండి. ఇవి వేగాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా వేగాయి. పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు యాక్ వేసుకున్నాం కదా, యాక్ ఏంటిదో మీరు చెప్పాలి. ఆకుని మంచిగా వేపుకుందాం. ఇప్పుడు ఈ ఆకుని కూడా వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇందాక వేసుకున్న దాంట్లోనే నూనె సరిపోతుంది, ఇంకా అక్కర్లేదు. కొంచెం వేసుకుందాం నూనె. చాలు. ఈ ఆకు 2 రకాల ఆకులు వేసాను. ఈ ఆకు చాలా మంచిది ఫ్రెండ్స్. కంటికి మంచిది, కాళ్ళు నొప్పులకు మంచిది, ఒళ్ళు నొప్పులకు మంచిది. ఇది తింటే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆకు చాలామంది కూడా కొనుక్కొని మరీ తింటున్నారు. ఈ ఆకు అంత ప్రత్యేకమైందనమాట. అందుకోసమనే ఇలా కారపొడి చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ కారపొడిని ఇడ్లీలు వేసుకొని తినొచ్చు, దోశలు వేసుకొని తినొచ్చు. ఒక ముద్ద ఫస్ట్ తినే ముద్దకి చక్కగా ఒక 2 ముద్దలకి
అన్నంలో వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె వేసుకునేటోళ్ళు నూనె, నెయ్యి వేసుకునేటోళ్ళు నెయ్యి వేసుకొని మంచిగా తింటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అసలు. చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. నువ్వులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, మెంతులు, ఇందులో 2 రకాల ఆకులు, అదే అండి ములగాకు, కరివేపాకు. చూసారా, నేనే చెప్పేసా ఏం చేయాలి మరి. ఇంకా ఇవి మంచిగా వేపుకోవాలి. ఈ మధ్య కొంచెం వీడియోస్ కూడా తీస్తలేను, కొంచెము బాగోట్లేదు, అందుకోసమని వీడియోస్ కూడా తీస్తలేను, లాంగ్ వీడియోస్ కూడా. నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఇలాంటివి తెలియదు, నాకు తెలిసిన మట్టుకే నేను తీస్తున్నాను. కొంచెం మీకు ఏదైనా తెలిస్తే నాకు కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా, అలాగా. చూసారా, వేగుతున్నాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను ఇట్లా. ఇలా వేపుకోవాలి. దీంట్లోకి ఎల్లిపాయలు ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ వేస్తాను. మంచిగా ఎల్లిపాయలు ఉంటే స్పైసీగా ఉంటుంది కదా. ఇవి వేపుకోవడం అయింది ఫ్రెండ్స్. ఇవి చల్లారిన తర్వాత కారపొడి పట్టాలి, చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ ముందు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం కొంచెం కొంచెం. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో? ఈ మిశ్రమం మొత్తం మంచిగా కలుపుకోవాలి. నేను విడివిడికి కలిపి పట్టాను అనమాట. పప్పు దినుసులు ఒకసారి, ఎండుమిరపకాయలు ఒకసారి, ఆకులు ఒకసారి, ఇవన్నీ పట్టాను. చూడండి, వేడి వేడి కారపొడి రెడీ. ఈ కారపొడితో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ మాధవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పొడి అయింది కదా ఫ్రెండ్స్, దాంట్లో అన్నం వేసా, కొంచెం కారపొడి వేసా, నూనె వేసుకున్నాం. మేము నూనె తింటాం ఫ్రెండ్స్, నెయ్యి చాలా తక్కువ. ఇలా కలుపుకొని చూసారా, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.